వైసీపీ ప్రభుత్వ గతంలో రెల్లి కులానికి ఇచ్చిన హామీల విషయంలో విఫలమైందని రెల్లి కులాల సంక్షేమ సంఘం నాయకులు పొడుగు కుమార్ అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో రెల్లి కులాలన్నీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా తాము నిలుస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రెల్లిల సంక్షేమానికి నిధులు కేటాయించి సామాజిక భవనాలు నిర్మించారని, అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు తామంతా పనిచేస్తామన్నారు. 8 లక్షలు రెల్లీలమే. అయితే రెల్లీలు అంటే గతంలో ఒక ఛాన్స్ ఇచ్చాం. ఛాన్స్ ఇస్తే అసలు మాకు ఒక ఏదో ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో ఏ లోన్ వచ్చి ఏ బతికేవారు. చంద్రబాబు నాయకత్వం, నా పేరు పొడుగు కుమార్, రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రెల్లీలకి అనేక హామీలు ఇచ్చారండి. గతంలో మా రెల్లీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది, మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక హామీ కూడా మా రెల్లీలకి ఇవ్వలేదండి. ఏమి చేయకుండా మొత్తం అంతా గుడ్డు చున్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రజెంట్ మాకు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వర్గీకరణ అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రెల్లీలకి 178 మంది ఇంజనీర్లు అయ్యారు, 79 మంది డాక్టర్స్ అయ్యారండి.